డివోషనల్ ఛానల్కి స్వాగతం. కాకినాడ పట్టణం జగన్నాథపురంలో 23 వార్డులో ఉన్న రెల్లి వీధిలో దసరా సందర్భంగా ఈరోజు దుర్గమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత 18 ఏళ్లుగా అన్నీ తానై నిర్వహిస్తున్నటువంటి కాడభవానిని ఆ వీధిలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన్ను పలు విధాలుగా కొనియాడారు. భగవంతుని అనుగ్రహం ఆయనకు ఉండాలని చెప్పి వీధిలో ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. ఆ కార్యక్రమాన్ని BR9 టీవీ కవర్ చేస్తూ అమ్మవారి ఆశీస్సులు మా ఛానల్ కూడా ఉండాలని కోరుకుంది. ప్రస్తుతం మనం కాకినాడలోని జగన్నాథపురంలో ఉన్నాం. జగన్నాథపురం 23వ వార్డులో రెల్లి వీధిలో గత 18 సంవత్సరాలుగా నిరాటంకంగా కాడభవాని ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి మహోత్సవాలు జరుగుతూ వచ్చాయి. ఈ సంవత్సరం కూడా అదే నేపథ్యంలో ఇక్కడ దుర్గమ్మ తల్లి స్థాపించడం జరిగింది. విగ్రహాన్ని అందరం కలిసి నమస్కరించుకుందాం. అయ్యా కాడభవాని గారు, మీ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలు జరుగుతున్నట్టు ప్రజలు చెప్తున్నారు. ఈ సంవత్సరం ఏ విధంగా మీరు కార్యక్రమాలు చేయబోతున్నారో మాకు చెప్పండి. మనం ప్రతి సంవత్సరం పోయి జగన్నాథపురం రెల్లిపేటలో నవరాత్రి 18 సంవత్సరాలు నిలబెడుతున్నాం అండి. ఈ అమ్మకి దేవీ నవరాత్రి 22 కాడ నుంచి మనం లాస్ట్ 2వ తారీఖు దాకా కూడాను అమ్మది జ్యోతుల ఊరేగింపు, లాస్ట్ అమ్మవారి ఊరేగింపు, తర్వాత 4వ తారీఖు అమ్మవారికి ఉయ్యాల సేవ అవన్నీ ఉంటాయండి. ఈ పెద్దలు ఈ వాడకట్ట మొత్తం బాగుండాలని మనం ఒకరు ఆశించకుండా తల్లికి మనం చేస్తున్నాం. మీరు ఆశిస్తున్నట్టు తల్లిని సేవించుకొని తరిస్తున్నారు. ఆయన చేసిన కార్యక్రమం ఘనంగా ముగియాలని BR9 కోరుకుంటుంది. అందుకున్నట్టుగా అది డీజల్ పని కొరు కాడా వస్తాను.